ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, పడిన స్థితి నుండి ఆయన లేవనెత్తువాడిగా ఉన్నాడు. పడిన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను ఉద్ధరించి బలపరుస్తున్నాడు. కృంగిన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు. పడినను ఆయన లేవనెత్తుతాడు, కృంగిపోయినను ఆయన లేవనెత్తుతాడు. ఇది మన దేవుల్లో ఉన్నటువంటి లక్షణం. మనుషులైతే పడిపోయిన వారిని ఇంకను పడిపోవాలని చూస్తారు, కృంగిపోయిన వారు ఇంకను కృంగి నశించాలని చూస్తారు. కానీ మన దేవుడైతే ఉద్ధరించువాడును లేవనెత్తువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో పడిపోవుటకును మీరు కృంగిపోవుటకును కారణాలు అనేక ఉండవచ్చును. మీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవటం కారణముగా ఉండవచ్చును. మీ కుటుంబంలో సమాధానం లేకపోవటం కారణముగా ఉండవచ్చును. మీరు చేసినది కలిసి రాకపోవటం కూడా మీకు సమస్యగా ఉండవచ్చును. ఒకవేళ మీరు అడిగినది పొందుకొనలేకపోతే అది మీకు లభించినందువలన మీరు పడిన స్థితిలోనూ కృంగిన స్థితిలోనూ ఉండి ఉండవచ్చును. అయితే దేవుడు నిన్ను ఉద్ధరించువాడిగాను లేవనెత్తువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆనుకొనండి. బైబిల్ గ్రంథంలో మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. కీర్తనల గ్రంథం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మీ చెయ్యి పట్టుకున్నాడు. మీరు ఒకవేళ పడినా మీరు వెంటనే లేస్తారు. కారణం ఏమిటంటే ఒకవేళ మీరు పడినను మీరు వెంటనే లేస్తారు. కారణం ఏమిటంటే ఆయన మీ చెయ్యి పట్టుకున్నాడు. మీ ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటములు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మీ జీవితాల్లో ఏర్పడి ఉండవచ్చు. బిడ్డల వలన సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, నష్టములు, చేస్తున్న ప్రయత్నములో విఫలత, ఇవన్నీ కూడా మీ జీవితంలో పడిపోటుకును కృంగిపోటుకును కారణాలు కావచ్చును. కానీ దేవుని బిడ్డలైనటువంటి మీ పక్షమున ఆయన ఉన్నాడు గనుక ఆయన మిమ్మల్ని లేవనెత్తువాడిగాను మిమ్మల్ని బలపరచువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మీద ఆనుకోనండి. ఆయన మిమ్మలను ఉద్ధరిస్తాడు. ఆయన మీద ఆనుకోండి, ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఆయన మీద ఆనుకోండి, ఆయన మీ చెయ్యి పట్టి నడిపించేవాడుగా ఉన్నాడు. శ్రమల వైపు కాదు, దేవుని వైపు చూడండి. మీరు కృంగిపోరు, పడిపోరు. ఒకవేళ కృంగినా పడినా ఆయన తన చెయ్యి పట్టుకుని మిమ్మల్ని లేవనెత్తి నడిపించేవాడుగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడే సిద్ధపడండి, ప్రార్థించండి. ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, మహిమగల రాజా, పడిన స్థితిలోనూ కృంగిన స్థితిలో ఉన్నటువంటి నీ బిడ్డలను మీరు లేవనెత్తండి, ఆశీర్వదించండి. దేవా, మీ యొక్క దీవెనయు ఆశీర్వాదం మీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి విధమైన అడ్డములను తొలగించు ప్రభా. నీవున్నావనే ధైర్యముతో, నీ మీద విశ్వాసంతో, నీ మీద నిరీక్షణతో వాక్యముని ఎరిగి నీ బిడ్డలు దాని ప్రకారం నడుచుటకు నీ కృప సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.